మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలవబడిన అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. మీకు యుక్తమైనది దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. చూడండి, తిమోతితో పౌలు భక్తుడు చక్కగా చెప్తున్నాడు. ఏమనంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షుల ఎదుట ఒప్పుకోలు ఒప్పుకుంటివి. ఏమని ఒప్పుకోలు ఒప్పుకుంటాడు? దేవుడు మా పక్షాన ఉన్నాడు. ఎలాగా? దేవుడు మా పక్షాన ఉన్నాడు. ఈ పోరాటంలో ఇది రెండవ అంశం. మొదటి అంశం మనతో చెప్పాలి, మనతో మనకి, మనలో మనకి పోరాటం. అది ఆలోచనను బట్టి, మనకు కలిగే ఆలోచనల పైన మనం పోరాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడేంటి అనంటే, మనల్ని పిలిచిన పిలుపును బట్టి అనేక సాక్షుల ఎదుట మనం పోరాడాలి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం, క్షమించాలి, 26వ అధ్యాయం 3వ వచనం. ఆ దినములో నుండి యాజకుని యొద్దకు పోయి, యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. దేవునికి స్తోత్రం. ఒప్పుకోలు. దీని గురించి ఏంటి? మొదటిదేమో మనతో మనకి పోరాటం. ఇప్పుడు పోరాటం ఎక్కడనంటే ఒప్పుకునే విషయంలో, జనుల ఎదుట సాక్షిగా, జనుల ఎదుట మనం నిలబడేలాగా మనం పోరాటం చేయాలి. అంటే ఒక మాటలో చెప్పాలని ప్రియులరా, ఈ రోజుల్లో మనం ఎలాగా తయారయ్యామనంటే, మరి అవసరం ఉంది కాబట్టి, బంధువులు కాబట్టి, బయట వాళ్ళు ఏమనుకుంటారో అని ఒకరిని బట్టి మనం ఏం చేస్తామని అన్నట్టు ఓర్చుకోవడం, ఒక బంధాన్ని భరించడం అనేది క్రైస్తవ్యం కాదు. నేను మరలా చెబుతున్నాను. ఇప్పుడు నాకు ఫలానా వ్యక్తితో అవసరం ఉంది. ఇప్పుడు అవసరం ఉంది కనుక ఆయన ఏం చెప్తే అది నేను చేయాలి. ఎందుకని? ఉద్యోగం తీసేస్తాడనో, లేకపోతే నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడనో భయం. లేదు అని అంటే నా తరపున నిలబడి ప్రతి సందర్భంలో మాట్లాడేది ఆయనే, బంధువు కాబట్టి ప్రతి సందర్భంలో మాట్లాడేది ఆయన. అయితే ఇక్కడ చూడండి, ఇలా ఓర్చుకోవడం, భరించడం క్రైస్తవ్యం కాదు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలను ఒప్పుకుంటివి తిమోతి అని అంటున్నాడు. ద్వితీయోపదేశకాండంలో ఏమంటున్నాడు? యెహోవా దేవునిని బట్టి యాజకుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఒప్పుకోలు
అంటే జనుల ఎదుట నా ప్రియమైన వాళ్ళరా మనము మన విశ్వాసాన్ని, మనము మన భక్తిని ఒప్పుకోవాలి. ఇది ఒక పోరాటమే. ఎందుకని కొన్ని సందర్భాల్లో అన్యులు స్థలాలలో మనం నిలబడవలసి వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పాలా? అన్యులు నిలబడిన స్థలంలో మనం నిలబడవలసి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? పర్వాలేదులే ఒకసారికేగా. మరి బంధువులు ఏం చేస్తాం? తప్పదుగా. మరి స్నేహితులు ఏం చేస్తాం? తప్పదుగా. మరి ఇరుగు పొరుగు వారు ఏం చేస్తాం? తప్పదుగా. మన ఒక ఆవిడ బాధపడుతుంది. ఏంటనంటే వారి యొక్క సొంత చెల్లింటికి వెళ్ళి కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా వస్తుందంట. జాగ్రత్తగా. ఇది ఒక వారం క్రితం 2 వారాల క్రితం నేను వినిన మాట మీకు చెప్తున్నాను. అదేంటనంటే ఆమె సొంత చెల్లింటికి వెళ్ళి కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా వస్తుందంట. వాళ్ళ చెల్లేమో బాగా బాధపడిపోతుందంట. అరే నువ్వు నా సొంత అక్కవి, నా ఇంటికి వచ్చి కనీసం మంచినీళ్ళు ముట్టుకోట్లా, అంత కాందాన్ని అయిపోయాను నేను అని చెప్పి. ఈ మాట మనం విన్నంగానే మనం ఏం చేస్తాం? సరే మంచినీళ్ళు, సరే ముద్దనం పెట్టు అనండి. అట్లా చేస్తే అది క్రైస్తవ్యం కాదు అంటున్నారా? అది చేస్తే క్రైస్తవ్యం కాదు. ఈ సందర్భం వచ్చింది కనుక నేను చెప్తున్నాను. నేను ఎవరిని కించపరచట్లా, నేను ఎవరిని విమర్శించట్లా. నేటి దినాలలో క్రైస్తవ్యం అనేది ఒక దీక్ష. క్రైస్తవ్యం అనేది ఒక దీక్ష. కానీ నేటి దినాలలో జనాలకి ఇదేమైపోయిందని అంటే ఫ్యాషన్ అయిపోయింది, నాట్ ప్యాషన్. ఒక అక్షరం మారిస్తే అర్థవంతం మారిపోతుంది. అవసరం ఎప్పుడైనా గమనించారా? ఒక అక్షరం మారిస్తే అర్థవంతం మారిపోతుంది. PASSION ప్యాషన్ అంటే భారం. ఆ పి స్థలంలో ఎఫ్ పెట్టామనుకోండి, FASSION ఏమవుతుంది? ఫ్యాషన్ అంటే సోకు. నేటి దినాలలో క్రైస్తవ్యం భారభరితమైనది కాదు, కానీ సోకుతో నిండిపోయింది. క్రైస్తవులు అంటే తప్పుగా అనుకోమాకండి. ఒక సందర్భంలో నేను అడిగాను ఒకరిని, జాయయ్య గారు కూడా ఒక సందర్భానికి జ్ఞాపకం చేస్తారు. ఆయన అప్పుడు మీసాలు అవన్నీ కూడా తీసేశారు. ఏంటంటే పెందుకొస్తు అనుభవం అన్నారు. మరి వాచ్ పెట్టుకున్నావుగా అని అడిగాను నేను ఆ జాయయ్య గారు. అప్పటికి ఇంకా నేను పూర్తిగా లోబడట్ల దేవునికి. క్రైస్తవ్యం అనేది ఫ్యాషన్ అయిపోయింది. తెల్లబట్టలు వేసుకోవడం ఫ్యాషన్. ఆ తెల్ల బట్టలు కూడా చక్కని కద్దర పెట్టి, గంజి పెట్టి, ఇస్త్రీ చేసి నిలబడి, లూజు పెట్టి, అంగీలు వేసుకుని నిలబడి సేవకులు ఫ్యాషన్. భారం ఏది? అక్కడ కనబడాలనే తపన. తప్పుగా అనుకోమాకండి, వేరేలాగా నేను మాట్లాడట్లేదు. కానీ ఇంటి భారం ఉన్న తల్లి అట్టుంటది, ఇంట్లో పని వాళ్ళు ఉన్న తల్లి అట్టుంటది. హలో, ఇంట్లో పని అంతా చేయాలి. ఆ పని టైంలో ఇంటికి వెళ్ళి ఆ యజమానురాలను చూసామనుకో ఎట్లుంటుంది? పాపం చీకేసిన తాటికాయల్ని జుట్టు వేసుకొని ఎట్లుండమంటే అట్లుంటుంది. అది ఇంట్లో తప్పుగా అనుకోమాకండి. మరి పనివారు ఉన్నారు, ఏ పని చేయడానికి ఆ పనివారు ఉన్నారు అనుకోండి, ఆ తల్లి ఎట్లుంటుంది? గంజి చొక్కా వేసుకున్నట్టు ఉంటుంది, నిక్కార్స్గా చక్కగా ఉంటుంది. ఏంటి దాని అర్థం ఏంటి? ఉన్నారుగా వాళ్ళు చూసుకుంటారని చెప్పి కూర్చుంటారు. ఇక్కడ కూడా అంతే. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అందుకని అంటున్నాడు, మీరు ఏమంటున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. అదే చెప్తున్నాను కదా, వారికి అవసరం ఉంది కాబట్టి, బంధువులు కాబట్టి. బంధువులు వీళ్ళకే వెళ్ళకపోతే బయట వాళ్ళు ఏమనుకుంటారు? నా బంధువు నాతో అంటాడు, అరే నువ్వే రాకపోతే బయటోడు అంటారా? నువ్వేమో ఏ కాడికి దేవుడు 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 అంటే అట్టగా. అప్పుడప్పుడు బంధువులు కూడా పట్టించుకోవాలి. నేను అంటాను, పట్టించుకోకుండా అయితే ఉండను. మా మందిరంలో ప్రార్థనలు లేవనుకో, ఆ వేళ పొద్దు నుండి సాయంకాలం వరకు నీ ఇంటి దగ్గర కూర్చొని పని చేసి వస్తా. మా మందిరంలో ప్రార్థనలు ఉన్నాయే అనుకో, గడపకూడదు, ఒక రావడం అవుద్దో లేదో తెలియదు. ఈవేళ నాకు 3 మీటింగులు దేవుని దయ వల్ల.
ఒకటి, వేకువజాము ప్రార్థనలు ముగింపు. 2, ఒక పెళ్లి. 3, ఒక రిటైర్మెంట్ ఫంక్షన్. 3టికి ఎగ్గొట్టేశారు. ఎందుకని? సాయంకాలం 7 గంటలు దేవుని సన్నిధిలో గడపాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. మోకరెచ్చకపోయినా, మనస్సు చలనం లేకుండా, చంచలమైనది కాకుండా స్థిరబుద్ధి కలిగినదై ఉండాలి. నేను నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు ఈ వాక్యాలు ఏవైతే చెబుతున్నానో అవి ప్రభు చెబుతున్నది. ఎందుకంటే రాసుకునేది ఏమి లేదు. ఆయన చెబుతూ ఉంటే నేను మీతో పాటు వింటున్నాను. దేవునికి స్తోత్రం. అందుకని ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఒకరి కోసం ఓర్చుకోవడం, ఒక బంధాన్ని భరించడం క్రైస్తవ్యం కాదు. ఏం చెప్పా? భారం పోయింది. అందుకని ఏమంటున్నాడు? ప్రాలాపించు స్త్రీలను కనుగొనుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, దేవుని భయము కలిగిన వారిని కనుగొనుడి. భారముతో ఉన్న కుటుంబాలు కనుగొనుడి. లాక్డౌన్లోనండి భారం అంటే మామూలుగా కదా, ఎక్కడ చచ్చిపోతాను భయంతో ప్రార్థనలు చేశారు. ఇప్పుడేం భారం ఉంది? ఇప్పుడేం భయం ఉంది? నా ప్రాణమా, తినుము, తర్వాత తాగుము, తర్వాత అది సంగతి. క్షణమన్నా ప్రార్థన చేయి, ఏక మనసుతో ప్రార్థన చేయి. నిమిషమన్నా ప్రార్థన చేయి, దేవునితో ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయి. గంట సేపు ప్రార్థన చేస్తా, ఫోన్ కలుపుకుంటా, అక్కడ ఆలోచనలు చేస్తా, ఇక్కడ ఆలోచనలు చేస్తా ఉంటే ఇంకేం ప్రార్థన అవదు కదా. భారంగా ఏదో చెప్పా కదా, క్రైస్తవ్యంలో ఏం మిస్సింగ్ అని అంటే పాటలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. క్రిస్మస్ వస్తే పాటలు, డ్యాన్సులు ఉన్నాయి, స్కిట్లు ఉన్నాయి, క్యారల్స్ ఉన్నాయి, సైలెంట్ నైట్, క్యాండిల్ నైట్, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకటి మిస్సింగ్, ఒకటి కనబడట్లా క్రైస్తవ్యంలో. ఏమిటది? భారం. అనండి, నీ కుటుంబాన్ని బట్టి నీకు భారం ఉందా ఈవేళ? అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము గలదు అని అంటున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. దాన్ని అవలంబించు వారికి అది జీవ వృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే దాన్ని అవలంబించిన వారికి అది జీవ వృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. ఎవరో దేన్ని? జనుల ఎదుట దేవుని కొరకు సాక్షులుగా నిలవబడడం అనేది చూసావా? అది వారికి ఏం చేస్తుందట? జీవ వృక్షముతో సమానమైంది. ఎందుకని? భారభరితమైన జీవితం వారికి. ఒక భారం కలిగి, ఒక గురి కలిగి పరిగెడుతుంటారు, ప్రయాణం అవుతుంటారు. చూడండి, దేవుని యొక్క వాక్యం కూడా చెబుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు గాని ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకుని దానిని లోబరుచుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత భారమో చూడండి పౌలు భక్తుడికి. దేవుని ఎదుట సాక్షిగా నిలవబడాలని, ఎట్టబడితే అంటే గుడ్డెందు చేలో పడ్డట్టుగా ఎటు తింటుందో ఏం చేస్తుందో తెలియదు అన్నట్టుగా పరిగెత్తట్లా. ఒక భారము కలిగి, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రత్యేకత, ప్రతిష్ట కలిగి పరిగెడుతున్నాడట. నేను గురి చూడని వాని వలె పరిగెత్తట్లా, గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడట్లేదు. కానీ ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడనైపోతానేమో అని ఒక భయముతో నా శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నాను. కొంతమంది దైవజనులు కొంత నిష్ట కలిగి ఉంటారు, అంటే కొన్ని నియమాలు కలిగి ఉంటారు. నాకు తెలిసిన కొంతమంది దైవజనులు ఉన్నారు, వారు నేల మీదే పడుకుంటారు, కనీసం సాపు కూడా వేసుకోరు.
ఇందాక కూడా మేము మాట్లాడుకున్న ఇందాక దైవజనులు వచ్చారు. ఒకప్పుడు ఆయన అలా లేడండి. ఎక్కడ మీటింగ్కి వచ్చినా మందిరంలో చాప వేసుకుని కూడా పడుకునేవాడు. చాప కూడా లేకుండా ఆయన బైబిల్ బ్యాగే తల కింద పెట్టుకొని పడుకునేవాడట. రెండు జతలతో వచ్చేవాడట. వచ్చిన జత రాగానే చక్కగా లుంగి కట్టుకొని, మాస్టర్ గారు ఒక బకెట్ నీళ్ళు ఇవ్వండి, సబ్బు ఇవ్వండి, నేను బట్టలు ఉతుక్కోవాలనేవాడట. అయ్యా మీకెందుకు శ్రమ, మా భార్య ఉతికిద్ది, యవనస్తులు ఉన్నారు. లేదు 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 నేనే ఉతుక్కోవాలి అని అంత భారం కలిగి పరిచర్య చేసేవాడట. ఈవేళ ప్రియులారా, ఆ దినాలలో ఇతనికి ఎంతో మంది సహకారులు ఉన్న వారిని కనీసం చూడట్ల. ఎందుకని? గురి తప్పిపోయారు. వారిని ఏమన్నాడు తెలుసా? ఇదే పౌలు, వారు దారి తప్పి తిరుగుతున్నటువంటి చుక్కలు అని అంటున్నాడు. చుక్కలు ఎంతో ప్రత్యేకమైనవి. లోకంలో ఎన్నో ఉన్నా కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైవిధ్యమైనటువంటి విశిష్టత ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ప్రతి స్టార్ అంటే ప్రతి నక్షత్రం ఒకటేగా. చదవన మాట ఒకసారి. యూదా పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి భద్రం చేయబడి ఉంది? గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది. ఎందుచేత? వారు దారి తప్పిపోయారు. వారిలో భారము తగ్గిపోయింది. మరి ఏం పెరిగింది? సోకు పెరిగింది. ఆదివారం అయితే మందిరానికి వెళ్ళాలి, అందరికి కనపడాలి అని సోకు. అంతే. క్రైస్తవ్యం అనేది జీవితాంతపు దీక్ష అన్నారు. నీవు నీ శిలువను మోస్తూ ప్రతిదినము నన్ను వెంబడించమన్నాడు యేసు ప్రభువు. ఎవరి గురించో కాదు. ఒకవేళ ఇదే రకంగా మనం కూడా ఉన్నాం. వాళ్ళ 40 రోజులు ఉంటే మనం అప్పుడప్పుడు ఫంక్షన్ల కోసం, అప్పుడప్పుడు పెళ్లిళ్ళ కోసం, అప్పుడప్పుడు పేరెంటాల కోసం, అప్పుడప్పుడు కొన్ని అవసరాల కోసం, ఒకవేళ అలాగ భరించడము, ఒకవేళ అలా ఓర్చుకోవడము, ఒకవేళ అలాగా కాంప్రమైజ్ అవ్వడము, అది క్రైస్తవ్యం కానే కాదు. దేవునికి స్తోత్రం. ప్రభువును వాక్యాన్ని బట్టి భరించవలసి వస్తే అది క్రైస్తవ్యం. దేవుని గురించినటువంటి నింద, దేవుని గురించినటువంటి అవమానం మనం భరించడం, అది క్రైస్తవ్యం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. ఏమిటా ఒప్పుకోలు అని అంటే పోరాడుతున్నాడు. ఆ పోరాటం ఏం చేస్తుందంట? ఇలా మనం చదివాం సామెతల గ్రంథం 3:18. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. జీవవృక్షం ఫలము తిన్నవాడు దేవుని సన్నిధిలో నిలబడతాడు. స్తోత్రం. అలాగా ఇక్కడ కూడా మనం కూడా ఏం చేయాలా? భరించాలి. నా నిమిత్తమై జనులు మిమ్ములను నిందించి, హింసించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చెప్పండి, మీరెవరో గట్టిగా. ఎప్పుడెప్పుడు చదవండి మరొకసారి ఆ మాట. నా నిమిత్తం అంటే ఎప్పుడైతే దేవునిని భుజము మీద పెట్టుకుని శిలువను మోస్తూ ప్రత్యేకంగా నిలబడి, నేను నా దేవునిని విడిచిపెట్టను, ఏ కారణమైనా కానీ, ఏదైనా కానీ నేనైతే దేవుని విడిచిపెట్టేది లేదు అని నొక్కి ఒక్కాడించి చెప్తావో అప్పుడు. వింటున్నావా అమలైలు? వింటున్నారా? దేవునిని బట్టి ఒక భారము కలిగి, ఒక రోషము కలిగి, ప్రత్యేకించుకొని అవసరమైతే వెలివేయబడడానికి కూడా సిద్ధపడినప్పుడు, నా నిమిత్తము, నీ ఉద్యోగ నిమిత్తము, నీ వ్యాపార నిమిత్తము, బంధుత్వం నిమిత్తము, స్నేహితం నిమిత్తము, ఏమండి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనే కాదు, దేవుడు ఏమనుకుంటాడు, దేవుని దగ్గర నా స్థానం ఏమవుతుంది అని నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని నిలవబడినప్పుడు. వచ్చిందండి భక్తురాలు, వచ్చాడండి భక్తుడు. అబ్బో పెద్ద భక్తులు వీళ్ళు, మామూలు భక్తులుగా వీళ్ళు.
ఏమనుకుంటున్నారు అని అన్నంట. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి ఏమండి నిందిస్తారట. ఆ తర్వాత ఏం చేస్తారు? హింసిస్తారు, శారీరకంగా మానసికంగా. అందరితో మాట్లాడి నీతో మాట్లాడు స్తోత్రం. అప్పుడు ఎట్లుంటుందండి? చచ్చిపోవాలనిపిస్తే. ఎందుకని అందరితో పళ్ళన్నీ బయట పెట్టుకుని మాట్లాడతా నీ దగ్గరకు వచ్చేప్పటి కళ్ళు మాత్రమే బయట పెట్టి పళ్ళు లోపల పెట్టి వెళ్ళిపోతారు. ఏం తప్పు చేశాను నేను అనిపిస్తుందాం. చిచి, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ భక్తి? వల్లే కదా వాళ్ళతో సన్ని చేసుకుందాం. వాళ్ళు మాట్లాడకపోతే ఎట్ట ఉంది? వాళ్ళు ఇక్కడ మాట్లాడితే రేపు పరలోకంలో ఉండరాలు నీతో పాటు. గుర్తుపెట్టుకో, ఎందుకని నువ్వు కూడా వాళ్ళతో పాటు నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకని? క్షణకాలపు స్థితిగతులను బట్టి, బంధువులను బట్టి, బాంధవ్యాన్ని బట్టి, లోకములో అవసరాన్ని బట్టి దేవుడేమో మన కొరకు శ్రేష్టమైనవి ఏర్పాటు చేస్తే మనం ఏం చేస్తున్నామో తెలిసే ప్రియులరా, క్షణకాలపు స్థితిగతులను బట్టి మనము ఇదైపోతాం. ఒక ఆయన దేవుళ్ళు బహుబలంగా ఎదిగిన ఆయన, చిన్నప్పటి నుండి బాగా కష్టంలో ఉండి పెరిగాడు. చాలా జాగ్రత్తగా చదివి ఉన్నతమైన స్థితి సంపాదించాడు. అయితే అతని పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? ప్రార్థనతో కానీ వాక్యంతో కానీ ఏమీ లేదు. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి. అంబేద్కర్ గారి ఫోటో పెట్టి ఆయన ఫోటో ఎదుట తాళి కట్టించారు. అంటే దేవునిని ఒప్పుకోలేని స్థితి. ఈరోజు విదేశాల్లో ఉండి గొప్ప జీతం అనుభవిస్తున్నాడు, కానీ నెమ్మదుందా మనసులో? ఎన్ని మర్చిపోయి, దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయి ఈరోజు కలిగిన స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి ఒకవేళ ఆనందిస్తున్నట్లయితే అతడు భ్రష్టుడు, ఆమె భ్రష్టురాలని చెప్పాలి. ఎందుని బట్టి? అసలు నీకు మేలు కలిగజేసింది ఎవరో, నిలవబెట్టింది ఎవరో, ఇవన్నీ ఇచ్చింది ఎవరో? దేవుణ్ణి మర్చిపోయి వెళ్ళిపోతే ఎలాగే? చూడండి, దేవుడేమో వారికి వాగ్దాన దేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ వాగ్దాన దేశంలోకి ఎంతమంది వెళ్ళారు? 2. మరి మిగిలిన వాళ్ళు మాంసం దగ్గర కూర్చున్న వాళ్ళు. అందుకనే అంటాడు కదా ఒక దగ్గర, వారు తినుటకు తాగుటకు కూర్చుండిరి. మరి ఎక్కడ కూర్చోలేదట? అమ్మా ఆ మాట చదవండి ఒకసారి. 1 కొరింథీ 10:7 చూడండి. 1 కొరింథీ 10:7 జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడి అంటున్నారా? మీలో వారి వలె ఎలా ఉండొద్దట? విగ్రహారాధికులు. ఎందుకని? బలులు అర్పించిన దగ్గర ఇప్పుడు మీరు ఇందాక చదివింది చూడండి, నిర్గమకాండం 32:6. సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. 7వ వచనం చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు పాడైపోయిరి, చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నారంట. దేవుని వలన కలిగినంత మర్చిపోయి ఈ రోజు ఏదో ఉద్యోగ వ్యాపారాన్ని బట్టి కలిగిన వాటిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? పోరాడాలి మనం. మంచి పోరాటం పోరాడి తిని. మొదటి పోరాటమేమో ఆలోచనను బట్టి అయితే, రెండవ పోరాటమేమో జనుల ఎదుట మనము సాక్షిగా నిలవబడుటకు. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవునిని మనము జనుల ఎదుట ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోలేకపోతే ఎలాగా?
ఎంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్టు ఉంటుంది అన్నమాట. మనం ఉద్యోగం చేసే స్థలంలో, మనం వ్యాపారం చేసే స్థలంలో, ప్రియమైన వారులారా, అనేక స్థలాలలో చదువుకునే చోట, స్నేహితుల మధ్య అప్పుడప్పుడు క్రైస్తవ్యం హేళనకు గురవుతున్నప్పుడు వారి ఎదుట నీవు దేవునికి గొంతవ్వాలి. నేను దేవుని సేవకుని కుమారుడిని అయినప్పటికీ కూడా ఒకప్పుడు లోకంలో బ్రతికిన వాడిని. ఆ దినాల్లో ఎగతాళి చేసేవాళ్ళు మా నాన్నని, అంటే సేవకుల్ని. అప్పుడు నేను వారితో ఏకీభవించేవాడిని. అవును కదా, నిజమే కదా అని జోకేసేవాడు. కానీ ఇప్పుడు అనుమానాన్ని ఎవరు నన్ను తాట తీసి చేతిలో పెడతాం. దేవుని సేవకు మన ఒక సేవకుడే ఇంకొక తోటి సేవకుడిని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. నాకంటే వయసులో చిన్నవాడి. వెంటనే చెప్పాను, ఇంకొక సేవకుడిని నా ముందు కాదు కదా, నేనున్నా లేకపోయినా ఎవరి ముందు కూడా ఏకవచనంతో మాట్లాడడానికి వీలు లేదు. కొంతమంది దైవజనులు కూడా అబ్రాము, ఇస్సాకు అని అంటారు. వాళ్ళకి లేదు పేర్లు పెట్టినట్టు. నాకు భయం, వాళ్ళని ఏకవచనంతో పిలవాలంటేనే భయం. ఆ పేర్లు ఏకవచనంతో పలకాలంటే భయం. ఎంత పరిశుద్ధులు కాకపోతే దేవుని జీవగ్రంథమందు వారి పేర్లు రాయబడ్డాయి. ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి కళ్ళు నెత్తికెక్కినాయి. మనకి ఏది పడితే అది మాట్లాడుతున్నాం. ప్రియమైన వారులారా, పోయిన ఆదివారం కూడా మనం విన్నాం, మన క్రియలు సాక్ష్యం ఇవ్వాలి. మనల్ని బట్టి దేవుని ఎదుట, జనుల ఎదుట మన క్రియలు సాక్ష్యం చెప్పాలి. అంతేగాని ఎట్టబడితే అట్ట బతికిదానికి కాదు క్రైస్తవ్యం అనేది. జీవితాంతపు దీక్ష, 40 రోజుల దీక్ష కాదు. అర్థమవుతుందా? 40 రోజుల దీక్ష కాదు. నీవు ధరించినటువంటి, నీవు తీసుకున్నటువంటి ఆ దీక్షను బట్టి నిన్ను స్వామి, తల్లి అని పిలుస్తారు. యేసు ప్రభు వారిని యేసు స్వామి అని, ఆ తర్వాత మరియమ్మ మాత అని, మరియమ్మ తల్లి అని పిలుస్తారు. ఆ 40 రోజుల తర్వాత నీ పేరు పెట్టే పిలుస్తారు. కానీ అతగాదు, నువ్వు భారం కలిగి యేసు ప్రభు వారి శిలువ మోస్తూ ప్రతిదినము ఆయనను వెంబడిస్తావు అనుకో, ఈ రోజు నిన్ను ఎక్కడ తెచ్చినా రేపు నిన్ను అందుకోలేనంత స్థలములు నీ ఉన్న దేవుడు ప్రభు పెడతాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకనే కదా సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడు, అది వారికి దేంతో సమానమట? జీవవృక్షము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది వారికి జీవవృక్షం. ఎందుచేత ఎందుచేత జీవవృక్షం? వారు దానిని అవలంబిస్తున్నారుగా. జనుల ఎదుట దానిని వారు అవలంబిస్తున్నారు. దేనిని? ఒప్పుకోలు అనండి ఒకసారి గట్టిగా. ఒప్పుకోను కాదు, ఒప్పుకోలు. చాలా మంది ఒప్పుకోను, అదే జరిగేది ఇక్కడ. దేవునిని జనుల ఎదుట నువ్వు ఒప్పుకోవట్లేదు. అందుకని అంటున్నాడు, దానిని అవలంబించు వారికి. దేనిని? జనుల ఎదుట సాక్షిగా. ఎవరెటు పోతే నాకేంటి, ఎవరు ఏమైతే నాకేంటి, నేను మాత్రం దేవుని బిడ్డను. దేవునికి స్తోత్రం. నా పాడాం కదా, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. ఎవరైతే ఆయనకు సాక్షులై, ఆయన సాక్షులుగా లోకములో నిలబడతారో వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షం. దాన్ని పట్టుకున్న వారందరూ ఎవరో? జనుల ఎదుట ఒప్పుకునేవారు. జనుల ఎదుట ఒప్పుకునేవారు. ఈరోజున్న చాలా మంది ఒప్పుకోట్ల. ఎందుకని? స్నేహితులు మనతో మాట్లాడరేమో అని, వ్యాపారాలు తగ్గిపోతాయేమో అని. అన్ని పాపాల్లో కల్లా అతి భయంకరమైన పాపం ఏంటి చెప్పండి? మంచి బహుమానం ఇస్తాను. అన్ని పాపంలో కల్లా అతి భయంకరమైన పాపం, అతి భయంకరమైన పాపం. గట్టిగా చెప్పాలి, మీలో మీరు కొనుక్కుంటే కలం. గట్టిగా అన్నాను. అందుకని మీరు ఎవరైతే చెప్పదలిచారో వాళ్ళు గట్టిగా చెప్పాలి. అన్ని పాపంలో కల్లా అతి భయంకరమైన పాపం
హలో, కుదరదు, గట్టిగా చెప్పాలి. ఒక్కొక్కరు చెప్పేయండి. దేవుడని తెలిసి కూడా దేవుని ఒప్పుకోకపోవడం. రైట్, ఓకే అమ్మ, మీరేది చెబుతున్నారు? మన పాపాలు మనం ఒప్పుకోకపోవడం. రైట్, ఇంకా వాళ్ళిద్దరే ఉన్నారా ఇక్కడ? మరి మిగిలిన వాళ్ళు చెప్పరేటి అమ్మా? చేసిన పాపం ఒప్పుకోవడం, మన పాపం ఒప్పుకోకపోవడం. ఓకే, రైట్, అన్ని ఒకే కోవా. ఇంకా యవనస్తులు, వెనక ఆడపిల్లలు, ఇది అబ్బాయిలు. బిర్యానీ అంతా నీకే కాదు, తినేసి పట్టుబడి వెళ్ళిపోద్ది. ఆజ్ఞ అతిక్రమం. రైట్, ఇంకా ప్రేమించబడకపోవడం అంటే ప్రేమించకపోవటమా ఎదుటి వారిని? రైట్, ఎదుటి వాడిని ప్రేమించకపోవటం. ఇంకా 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 చెప్పాలి గట్టిగా. దురాభిమానం అనండి ఒకసారి. దురాభిమానం. అభిమానం ఉండడం మంచిదే, కానీ అవతల వ్యక్తి ఎంత తప్పు చేస్తున్నా కూడా హెచ్చరించకపోవడం, సరిచేయకపోవడం అనేది చూశారు. అది పద్ధతి. అర్థమవుతుందా? అందుకని దావీదు భక్తుడు అంటాడు, చూడండి ఒకసారి అమ్మా, కీర్తనలు 19:13 వచ్చిన చూడండి. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడని అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. దేవునికి స్తోత్రం. ఎదుటి వారిని బట్టి మనము మారిపోవటం అర్థమైందా? అందుకని అంటున్నాడు కదా, వాటిని నన్ను ఏలనీయకు, వాటిని నన్ను ఏలనీయకు. ఇప్పుడు అవి మనం ఏలుతున్నాయి అనుకోండి, మనము యథార్థత లేని వారం అయిపోయి దేవునికి ద్రోహం చేసి నింద కలిగి ఉంటాం. రేపు సాతానుగాడు మన మీద, మన వస్త్రముల మీద కూడా నేరారోపణ చేయడానికి సిద్ధంగా ఉంది. అటు ఉండకుండాలంటే మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడలేదు అనుకో, దేవుని ఎదుట, ఆ ప్రజల ఎదుట దేవునికి సాక్షులంగా మనం నిలబడలేదు అనుకో, మనకి జీవ వృక్ష ఫలము లేదు, మనకి జీవ కిరీటము లేదు, మనకి పరలోకమే లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకనే కదా, అవసరం ఉంది కాబట్టి, బంధువులు కాబట్టి, బయట ఏమనుకుంటారో అని ఓర్చుకుంటే అది క్రైస్తవ్యం కాదు. కానీ ప్రభువును బట్టి, వాక్యాన్ని బట్టి భరించి సహిస్తే అది క్రైస్తవ్యం. వాడు క్రైస్తవుడు అవుతాడు. మందిరానికి వెళ్ళి బైబిల్ పట్టుకున్న ప్రతి వాడు క్రైస్తవుడు అవడు. దేవునిని ప్రజల ఎదుట ఒప్పుకునిన వాడు నిజమైన దేవుని బిడ్డలవుతాడు. స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం.